దోస్ విత్ ద హెడ్లైన్స్ అప్డేట్స్ చూద్దాం. డిఎస్సి అక్రమాలపై వైఎస్ఆర్సీపీ పోరుబాట చేపట్టింది. డిఎస్సిలో జరిగిన అక్రమాలపై సిబిఐ విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో కలెక్టరేట్లను వైఎస్ఆర్సీపీ యువజన విభాగం ముట్టడించింది. కలెక్టరేట్ ముట్టడికి భారీగా తరలివచ్చారు విద్యార్థులు, యువజన విభాగం ముఖ్య నేతలు. డిఎస్సిలో అక్రమాలకు కారణమైన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. టీడీపీ కూటమి సర్కారుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఉపాధ్యాయ పోస్టులు అమ్ముకున్నారంటూ మండిపడ్డారు విద్యార్థులు, నిరుద్యోగులు. నారా లోకేష్కు ఉద్యోగం, నిరుద్యోగులకు శటగోపం అంటూ వైఎస్ఆర్సీపీ శ్రేణులు నినాదాలు చేశారు. యువతని మోసం చేసిన నారా చంద్రబాబు నాయుడు, ఉద్యోగులను మోసం చేసిన నారా చంద్రబాబు నాయుడు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు, విద్యార్థి విభాగం నేతలు డిమాండ్ చేస్తోంది ఒక్కటే, దీనికి సంబంధించి ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదు? నారా లోకేష్ ఇప్పుడైనా స్పందించాలి, లేకపోతే ఆ పదవి నుంచి దిగిపోవాలి అన్నట్టుగా కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. అడిషనల్గా విద్యార్థులు ఏం కోరుతున్నారు? మీ దగ్గర ఎటువంటి సమాచారం ఉంది? కార్తీక్, డిఎస్సి నియామకాల్లో జరిగిన అక్రమాలకు సంబంధించి వైఎస్ఆర్సీపీ పోరుబాటు పట్టింది. డిఎస్సిలో జరిగిన అవకతవకల మీద సిబిఐ విచారణ జరిపించాలని, విద్యాశాఖ మంత్రిగా ఉన్న నారా లోకేష్ మీద సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ శ్రేణులు నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చారు. ప్రస్తుతం మనం విశాఖపట్నంలో ఉన్నాము. విశాఖపట్నంలో జిల్లా పరిషత్ సెంటర్ నుంచి మరి కాసేపట్లో జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు వైఎస్ఆర్సీపీ శ్రేణులు భారీ సంఖ్యలో ర్యాలీగా వెళ్లనున్నాయి. ఈ ధర్నాలో వైఎస్ఆర్సీపీ నాయకులతో పాటు వైఎస్ఆర్సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా కూడా పాల్గొనున్నారు. ఈ ధర్నాకు సంబంధించి మరిన్ని విషయాలు మనతో మాట్లాడడానికి వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు వర్ధికళి. మేడం, నిరుద్యోగులు ఏ విధంగా మోసం చేస్తుంది కూటమి ప్రభుత్వం? డిఎస్సిలో ఒక్కొక్క పోస్ట్ను 15 లక్షలకు అమ్ముకోవడాన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? చాలా దారుణం అండి. ఎందుకంటే వీళ్ళు కూటమి అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు అయింది. 2 ఏళ్ళలో ఒకే ఒక డిఎస్సి వీళ్ళు భర్తీ చేయడానికి పూనుకున్నారు. అందులో ఇన్ని అవినీతి అక్రమాలు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా స్పోర్ట్స్ కోటాలో 421 పోస్టులు వీళ్ళు భర్తీ చేశారు. అందులో పూర్తిగా అవినీతి అక్రమాలు మనకి స్పష్టంగా కనిపిస్తున్నాయి, సాక్ష్యాధారాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే 2012లో ఒక జీవో వచ్చింది. అందులో 2% రిజర్వేషన్ స్పోర్ట్స్కి ఇస్తూ 29 పోస్టులు 29 స్పోర్ట్స్కి అందులో అవకాశం కల్పించారు. దాన్ని మార్చుతూ 2025 ఏప్రిల్ 19వ తేదీన ఇంకొక 36 పోస్టులు కలిపేసి 65 స్పోర్ట్స్కి అవకాశం కల్పించారు. సరే, కానీ అందులో కనీసం టెట్ కానీ డిఎస్సి కానీ రాయకుండా వాళ్ళు ఆ స్పోర్ట్స్ ఆడిన వాళ్ళు పార్టిసిపేట్ చేయొచ్చు, ఎగ్జామ్ రాయకుండా జాబ్స్ తీసుకోవచ్చు అని చెప్పి ఎలాంటి టెట్ కానీ డిఎస్సి రాయకుండా వాళ్ళకి ఆ పోస్టులు 421 పోస్టులు అడ్డగోలుగా ఇవ్వడం జరిగింది. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాము, ఈ 421 పోస్టులు ఎవరికి ఇచ్చారు? స్పోర్ట్స్ కోటాలో ఎంతమంది అప్లై చేశారు? వాళ్ళ అర్హతలు ఏంటి? ఈ 421 పోస్టులు తీసుకున్న వాళ్ళకి ఏ అర్హతతో ఇచ్చారు? ఇవన్నీ బయట పెట్టాలి. అసలు క్రైటీరియా కూడా ఎంత దారుణంగా వీళ్ళు మార్చేశారంటే, ఎక్కడైనా నేషనల్స్లో ఆడి ఛాంపియన్షిప్ సాధించిన వాళ్ళకి ప్రయారిటీ ఇస్తారు, కానీ ఇక్కడ మాత్రం పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి ఛాంపియన్షిప్ సాధించిన వాళ్ళకి నెక్స్ట్ ప్రయారిటీ అట. అంటే ఇక్కడే ఎంత మతలబు జరుగుతుంది, గోల్మాల్ జరిగింది అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఆ సెక్రటరీ కోన శశిధర్ గారు అయితే ప్రెస్ మీట్లో చెప్పారు, స్పోర్ట్స్ డిపార్ట్మెంట్కి సంబంధించి నాకు సంబంధం లేదు అని. అసలు ఎగ్జామ్ రాయకుండా పీఈటీ టీచర్ అవ్వడం అంటే విద్యార్థులకి చదువు కానీ స్పోర్ట్స్ కానీ చెప్పే టీచర్ అనేవాడికి చదువు సంబంధించిన ఎగ్జామ్ పెట్టకుండా ఎలా స్పోర్ట్స్ కోటా భర్తీ చేస్తారు అని మేము అడుగుతూ ఉన్నాము. ఎప్పటికైనా వాళ్ళ అర్హతలు ఏంటి అనేది బయట పెట్టాల్సిన అవసరం ఉంది. అలాగే ఎస్ఏఆర్టీలో జాబ్ చేసే అవుట్సోర్సింగ్ అభ్యర్థి అయిన నవీన్కి కృష్ణా జిల్లా ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. ఆ ఎస్ఈఆర్టీ ద్వారానే ఈ పేపర్ తయారు చేయడము అప్లోడ్ చేయడం జరుగుతుంది. అందులో పనిచేసే అబ్బాయికి ఫస్ట్ ర్యాంక్ వచ్చిందంటే అవకతవకలు జరగకుండా ఎలా వస్తాయి? పోనీ అతని గురించి అడిగితే కోన శశిధర్ గారు ఏం
చెప్పారు? ఓ 3 సమాధానాలు చెప్పారు. అంటే అక్కడ అర్థమవుతుంది, అతని ప్రెస్ మీట్ ద్వారా మనకు అర్థమైంది ఇందులో అవినీతి అక్రమాలు జరిగాయని. నిజంగా అవినీతి అక్రమాలు జరగకపోతే సిబిఐ ఎంక్వైరీ చేయండి, ఎందుకు భయపడుతూ ఉన్నారు? దీనికి నైతిక బాధ్యత వహించి లోకేష్ గారు రాజీనామా చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. సిబిఐ ఎంక్వైరీ వెంటనే వేసి ప్రజల తాలూకు అనుమానాలు, ముఖ్యంగా అభ్యర్థుల తాలూకు అనుమానాలు తీర్చాల్సిందిగా కోరుతున్నాం. చెప్పండి, డిఎస్సిలో జరిగిన అవకతవకల మీద వైఎస్ఆర్సీపీ స్టాండ్ ఏంటి? మళ్ళీ ఎగ్జామ్ నిర్వహించాలని మీరు డిమాండ్ చేస్తున్నారా, లేదంటే సిబిఐ విచారణ జరిపించాలని ఏం డిమాండ్ చేస్తున్నారు? మేమైతే ఖచ్చితంగా మేము అందరం కూడా గట్టిగా ధర్నా చేస్తున్నాము. ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఇచ్చిన హామీలన్నీ ఇచ్చేసి చెప్తున్నారు కానీ హామీలు ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేకపోతున్నారు. ఈసారి అయితే మాత్రం ఆయన గట్టిగా ఓటమి మేమంతా మా సౌత్ నుంచి ఆయన చూపిస్తాము. కార్తిక్ ఒకటే చెప్తున్నారు, ఇక్కడ వైఎస్ఆర్సీపీ నేతలంతా ముఖ్యంగా లోకేష్ ఏ తప్పు చేయకపోతే ఎందుకు సిబిఐ విచారణకు ముందుకు రావడం లేదు? లోకేష్ తప్పు చేశారు కాబట్టి తప్పించుకొని తిరుగుతున్నాడు, కాబట్టి లోకేష్ మీద సిబిఐ విచారణ జరిపించాలని చెప్పి వైఎస్ఆర్సీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. మరి కాసేపట్లో ఈ సెంటర్ నుంచే విశాఖ జిల్లా కలెక్టర్ కార్యాలయానికి భారీగా వైఎస్ఆర్సీపీ నేతలంతా కూడా ర్యాలీగా వెళ్లి కలెక్టర్కు వినతి పత్రం సమర్పించనున్నారు. ఈ డిఎస్సిలో జరిగిన అవకతవకల మీద సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేయనున్నారు. కార్తిక్ రైట్, థ్యాంక్ యూ నాయుడు. రైట్, ఇటు వైఎస్ఆర్ జిల్లాలో వైఎస్ఆర్సీపీ యూత్ వింగ్ నిరసనకు సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించడానికి కడప నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ జాయిన్ అవుతున్నారు. శ్రీనివాస్, విద్యార్థి విభాగం నేతలు, ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ నేతలు డిమాండ్ చేస్తోంది ఒక్కటే, దీనిపై సిబిఐ విచారణ జరిపించాలి అని వాళ్ళు కోరుతున్నారు. దగ్గర ఎటువంటి సమాచారం ఉంది? విద్యార్థులు అడిషనల్ గా ఇంకేం డిమాండ్ చేస్తున్నారు? స్వచ్ఛందంగా వాళ్ళు పాల్గొంటున్నట్టుగా కూడా తెలుస్తోంది. మరి ఇన్పుట్స్ ఏమున్నాయి మీ దగ్గర? పూర్తి స్థాయిలో సిబిఐ విచారణతో పాటు ఏదైతే విద్యాశాఖ మంత్రి లోకేష్ ఉన్నారో ఆయన కూడా రాజీనామా చేయాలి, ఏదైతే డిఎస్సిలో జరిగినటువంటి అవకతవకలన్నిటికీ కూడా బాధ్యత వహిస్తూ అని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేయాల్సిన పరిస్థితి ఉంది. మనం చూస్తున్నాము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున యువజన విభాగం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కడప కలెక్టరేట్ వద్ద ఆందోళన కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అంతేకాకుండా వాళ్ళు ఒక్కటే డిమాండ్ చేస్తున్నారు, మెగా డిఎస్సి ఒక దగా డిఎస్సిగా మారిపోయిందని చెప్పి మన దగ్గర విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాము. యువజన విభాగానికి సంబంధించి చెప్పండి, ఏం డిమాండ్ చేస్తారు? దాదాపు 3,30,000 మంది డిఎస్సి సంబంధించి ఎగ్జామ్స్ రాసినారు. వాళ్ళలో 15,000 మందికి ఉద్యోగ అవకాశాలు ఇచ్చారు, మంచిదే. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే ఇప్పటి వరకు డిఎస్సి జరిగితే ప్రతి కలెక్టర్ ఆఫీస్ ఎదుట అక్కడికి సంబంధించిన మెరిట్ లిస్ట్ అనేది వదులుతారు. డిఎస్సి అంటేనే డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ, అంటే ప్రతి డిస్టిక్లో సెలక్షన్ కమిటీ పెడతారు. కానీ ఏ డిస్ట్రిక్ట్లో కూడా సెలక్షన్ కమిటీ పెట్టలేదు. ఇంకొకటి ఏంటంటే పేపర్ లీక్ అని చెప్తున్నారు. పేపర్ లీక్ ఏంటంటే డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ఈ డిఎస్సికి సంబంధించిన వాళ్ళలో ఎవరైతే కంప్యూటర్ ఆపరేటర్ ఉన్నారో అతనే ఎగ్జామ్లో పాల్గొని అతనికే ఫస్ట్ ర్యాంక్ రావడం జరిగింది. సోషల్ స్టడీస్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చిన అతనికి వీళ్ళు సీట్ ఇవ్వాల్సిన బాధ్యత వీళ్ళపైన ఉంది, కానీ ఇవ్వలేదు. అంటే అక్కడే మనకు అర్థమవుతుంది ఏమని, పేపర్ లీక్ అయిందని చెప్పి. సరే, మెరిట్ లిస్ట్ అన్న ఉందంటే మెరిట్ లిస్ట్ కూడా అక్కడ నుంచి మాయమైంది. డేటా ఉందంటే డేటా మొత్తం డిలీట్ చేసినారు. ఇంకొకటి ఏంటంటే స్పోర్ట్స్ కోటాలో పెద్ద ఎత్తున స్కామ్ జరిగింది. ఒక్కొక్కరి దగ్గర 15 నుంచి 20 లక్షల రూపాయలు వసూలు చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. అలాగనే నిన్న ఒక వెయిట్ లిఫ్టింగ్కి సంబంధించిన ఒక ఆమెకు ఉద్యోగం ఇచ్చినారని చెప్పింది. ఆమె సమర్పించిన ఆ సర్టిఫికెట్లో 92, 93, 94 అని 4 రకాలుగా డేట్ ఆఫ్ బర్త్ ఉంది. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఈ ఇంట్లో ఎంత అవినీతి జరిగిందని. పెద్ద ఎత్తున అవినీతి జరిగిందన్నారు, రాష్ట్ర నాయకులు ఉన్నారు. చెప్పండి, ఏమి డిమాండ్ చేస్తున్నారు మీరు ఆందోళన ద్వారా? మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఈ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి ఆధ్వర్యంలోనే ఇవన్నీ జరిగింది కాబట్టి ఆయన దీనికి సంజాయిషీ ఇవ్వాలి. ఆయన ప్రెస్ ముందుకు వచ్చి ఇలాంటి ఈ సెలక్షన్లో ఎటువంటి అవకతవకలు జరగలేదని ఆయన ఒక్క మాట కూడా ఇంతవరకు చెప్పలేదు. కాబట్టి దీని మీద తప్పకుండా ఒక సిబిఐ ఎంక్వైరీ వేసి ఇందులో భాగవస్తులైన ప్రతి ఒక్కరిని శిక్షించాలి. అలాగే నష్టపోయిన నిరుద్యోగులకు ఒక అవకాశం కల్పించాలి. ఈ ఎస్సీ మనం హైకోర్టు తరపున ఏదైతే వాగ్దానాలు జరుగుతున్నాయో అవన్నీ పరిగణలోకి తీసుకొని ప్రభుత్వం దిగి రావాలని మేము ఈ సభాముఖంగా డిమాండ్ చేస్తున్నాము. ప్రభుత్వం దిగి రావాలని చెప్తున్నారు, మీరేమో సిబిఐ విచారణ అంటున్నారు, లోకేష్ రాజీనామా అంటున్నారు. ఏం డిమాండ్ చేస్తారు అన్నా? ఇప్పుడు జరుగుతున్నటువంటి డిఎస్సి నియామకాల్లో ఇన్ని సందేహాలు ఉన్నాయి. మేమందరం కూడా సిబిఐ ఎంక్వైరీ వేసి తక్షణమే నారా లోకేష్ గారు బాధ్యత వహించి చేతగారిని అడుగునేదని చెప్పి రాజీనామా చేయవలసిందిగా కోరుతున్నాము. చెప్పండి, ఏం డిమాండ్ చేస్తారు? అన్నా, నేను చెప్పినట్టుగా మెగా డిఎస్సి అనే దాంట్లో మెగా సేల్ జరిగింది. మీరు చూసుకున్నట్టయితే నేను ఒకటే అడుగుతున్నా,
మీ పైన ఇన్ని ఆరోపణలు వస్తున్నాయి, మీరు ఎందుకు విద్యాశాఖ మంత్రిగా మీరు స్పందించడం లేదు? నారా లోకేష్ గారు రాజీనామా చేయాలి. ఇంకోటి, ఆ అవకతవకలు ఏవైతే జరిగినాయో హైకోర్టు ఆదేశాల ప్రకారం ఏదైతే కమిటీ గ్రీవెన్స్ కమిటీ ఉందో ఆ కమిటీ ద్వారా విచారణ జరిపి ఎవరైతే అభ్యర్థులు అర్హులో వాళ్ళకి న్యాయం చేయాలి. ఇంకోటి ఏంటంటే, వాళ్ళు ఏదైతే 15 లక్షల రూపాయలు ఒక జాబుకి తీసుకున్నారని చెప్పినారో ఆ టేపులపైన విచారణ జరపాలి. ఇంకోటి, ఏవైతే అక్రమ కేసులు మెగా డిఎస్సి గురించి ప్రశ్నించిన వారిపై పెట్టినారో అవన్నీ కూడా గవర్నమెంట్ విత్డ్రా చేసుకోవాలి. లేకపోతే వైఎస్ఆర్సీపీ యువజన విభాగం తరపున పెద్ద ఎత్తులో ఈరోజు ధర్నానే, రేపు ర్యాలీలు, ఏ విధమైన కూటమి ప్రభుత్వం యొక్క అరాచకాలను ఎండగట్టడానికి రెడీగా ఉన్నాం. పెద్ద ఎత్తున ఏదైతే ఆందోళన అయితే కొనసాగిస్తామని చెప్పిన పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. పెద్ద ఎత్తున విద్యార్థులందరూ కూడా ప్లకార్డులు పట్టుకొని రాజీనామా చేయాలి విద్యాశాఖ మంత్రి, అంతేకాకుండా దీని మీద సమగ్రమైనటువంటి విచారణ ఏదైతే బాధితున్నారో వాళ్ళందరికీ న్యాయం చేయాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్నారు. రైట్ శ్రీనివాస్. రైట్, కడపలో ఇటు విద్యార్థులు కానీ వైఎస్ఆర్సీపీ నేతలు కానీ డిమాండ్స్ ఆ విధంగా ఉంటే ఇప్పుడు అనంతపురం జిల్లాకు వెళదాం. అనంతపురం జిల్లాలో వైఎస్ఆర్సీపీ యోజన విభాగం కలెక్టరేట్ ముట్టడికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శివారెడ్డి జాయిన్ అవుతున్నారు. శివారెడ్డి, విద్యార్థులు కోరుతోంది ఒకటే, దీనికి సంబంధించి ఆ మెరిట్ లిస్ట్ ఏదో బయట పెట్టాలి, ప్రభుత్వం స్పందించాలి, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఇప్పటికైనా స్పందిస్తారా లేదా అన్న క్వశ్చన్కి సంబంధించి విద్యార్థులు ఏం చెప్తున్నారు? ప్రజెంట్ మీ దగ్గర ఎటువంటి ఇన్పుట్స్ ఉన్నాయి? ఖచ్చితంగా కార్తీక్, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిఎస్సి అక్రమాలపై, ఉపాధ్యాయ నియామకాల అక్రమాలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరుబాటును ఉధృతం చేసినట్లు కనిపిస్తోంది. మొన్న విద్యార్థులు చేశారు. ఈ రోజున యువజన విభాగం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అనంతపురం కలెక్టరేట్ వద్ద ఆందోళన నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. విద్యార్థులు, యువకులు, అదేవిధంగా అభ్యర్థులు కోరుతున్నది ఒకటే, మెరిట్ లిస్టు ప్రకటించడంలో ప్రభుత్వానికి ఏంటి అభ్యంతరం? అక్రమాలు జరిగాయని పదే పదే ఆరోపణలు వస్తున్నప్పటికీ ఎందుకు పారదర్శకంగా వ్యవహరించడం లేదని అనేక ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో చూడొచ్చు, అనంతపురం కలెక్టరేట్ వద్ద పెద్ద ఎత్తున ప్లకార్డులు ధరించి చంద్రబాబు సర్కారుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా మంత్రి లోకేష్ రాజీనామా చేయాలని ప్లకార్డులు ధరిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి సిబిఐ విచారణకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. కొంతమంది ఆందోళనకారులతో మాట్లాడదాం, వారు ఏం డిమాండ్ చేస్తున్నారో వారి మాటల్లో తెలుసుకుందాం. ప్రధానంగా ఈ ధర్నా నుంచి